డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసులో మనం పదార్థాల యొక్క స్వభావాలను ఒకసారి చూద్దాం. ఈ చాప్టర్ బిగినింగ్లోనే విద్యుత్వాహకత ఆధారంగా పదార్థాలను రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకున్నాము. అవి లోహ ప్రవాహకాలు, విద్యుత్ విశ్లేష్యాలు. అంటే విద్యుత్తును తమ గుండా ప్రసరింపనిచ్చే పదార్థాలను రెండు రకాలుగా మనం విభజించుకోవటం జరిగింది. లోహ ప్రవాహకాలు అని, విద్యుత్ విశ్లేష్యాలు అని. వీటిల్లో గల మళ్ళీ ప్రవాహక స్వభావాన్ని బట్టి, అంటే ప్రవాహక యొక్క పరిమాణాన్ని బట్టి మరలా వీటిని మనం అనేక రకాలుగా విభజించుకోవటం మనం చూసాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి విద్యుత్ వాహకంలోనికి రెండు భిన్న స్వభావాలు ఉంటూ ఉంటాయి. ఒకటి విద్యుత్ని తమ గుండా ప్రసరింపన చేసే లక్షణం ఒకటైతే, రెండవది ఆ విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే లక్షణం. ఇక్కడ మనకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనకు వస్తాయి. మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వీటి గురించి పూర్తిగా వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ మనకు పర్టికులర్గా అక్కడ ఫిజిక్స్లో మీకు లోహ ప్రవాహకాలని సెంటర్గా చేసుకొని ఈ విద్యుత్ వాహకతను వివరించడం జరుగుతుంది. మన కెమిస్ట్రీలోకి వచ్చినట్లయితే విద్యుత్ విశ్లేష పదార్థాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాహకతను కానీ లేదా నిరోధకత్వాన్ని కానీ లేదా ఇతర పదార్థాలను కానీ మనం వివరించడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ కూడా ప్రిన్సిపల్స్లో, బేసిక్ ప్రిన్సిపల్స్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ప్రతి పదార్థంలో కూడా, అంటే ప్రతి విద్యుత్ వాహకంలో కూడా విద్యుత్ని ప్రసరింపచేసే లక్షణము, విద్యుత్ ప్రసారాన్ని నిరోధించే లక్షణము, ఈ రెండూ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఉదాహరణకు లోహాలే మనం తీసుకున్నట్లయితే, లోహాలలో విద్యుత్ వాహకత ఎలా ఉంటుందని చెప్పాము? ఎలక్ట్రాన్ల ద్వారా ఉంటుందని చెప్పాము. ఎక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రాన్లు? లోహ పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోవటం ద్వారా ఎలక్ట్రాన్ యొక్క పూలును ఏర్పరుస్తాయని, అది రుణావేశిత పూలు, దాంట్లో ధనావేశితైన లోహాయాన్లు దృఢంగా బంధించబడి ఉంటాయి అని మనం చదువుకున్నాం. అంటే ఈ లోహ అయానులకు ధనావేశం ఉంటుంది, ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుంది. విద్యుత్ ప్రవాహం జరిగేది ఈ రుణ ఆవేశమే విద్యుత్ వాహకంగా పనిచేస్తూ ఉంటుంది మనకు. సో ఈ ధనావేశమైన ఈ లోహ అయానులు ఆ విద్యుత్ను ప్రసరింపనివ్వకుండా నిరోధిస్తూ ఉంటాయి. దానినే మనం నిరోధము అని అంటాం. అలాగే అయానిక ప్రవాహాలకు విషయానికి వచ్చినట్లయితే, మనం అయానిక ప్రవాహకాలలో ఏం జరుగుతుంది? వ్యతిరేకావేశాలు కలిగిన అయానులు చలనం ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. మరి వ్యతిరేకావేశాలు అంటే ఒకదానికి ధనావేశం ఉంటుంది, రెండో దానికి రుణావేశం ఉంటుంది. ఈ ధనావేశానికి రుణావేశానికి మధ్య ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ అయానుల యొక్క కదలికను నిరోధిస్తుంది. ఎప్పుడైతే అయానుల యొక్క కదలిక నిరోధించబడుతుందో అప్పుడు కూడా విద్యుత్ వాహకత అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ వాహకత, ఈ నిరోధకత, వీటి మధ్య ఉండే సంబంధాలు, వీటిని ప్రభావితం చేసే అంశాలను ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. వీటిలో మనకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనకు ముఖ్యంగా వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది వచ్చేసి, మీకు ఫిజిక్స్లో ఆల్రెడీ వీటి గురించి బాగా చెప్పే ఉంటారు. అందులో మొట్టమొదటిది వచ్చేసి నిరోధము. దీనిని క్యాపిటల్ ఆర్ అనే సింబల్తో సూచిస్తూ ఉంటారు, నిరోధము. ఈ నిరోధము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రతి విద్యుత్ వాహకానికి కూడా రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి దాని యొక్క పొడవు, రెండవది వచ్చేసి దాని క్రాస్ సెక్షన్ ఏరియా, అంటే అడ్డుకోత వైశాల్యం. అంటే మనకు ఏదైనా ఒక లోహపు తీగను మనం తీసుకున్నట్లు అనుకోండి, ఈ లోహపు తీగకు అడ్డుకోత వైశాల్యం అనేది ఉంటుంది, క్రాస్ సెక్షన్ ఏరియా అంటాం దాన్ని. అలాగే వాహకం యొక్క పొడవు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు నిరోధము అంటే ఏంటంటే, విద్యుత్తును తమకుండా ప్రవహింపకుండా నిరోధించే స్వభావాన్ని నిరోధము అంటారు. ఈ నిరోధము అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, దాని క్రాస్ సెక్షన్ ఏరియాకు విలోమానుపాతంలో ఉంటుంది. పొడవుకేమో అనులోమానుపాతంలో ఉంటుంది,
క్రాస్ సెక్షన్ ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవు ఎక్కువ అయ్యే కొద్దీ నిరోధం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ వైశాల్యము పరిమాణము పెరిగే కొద్దీ నిరోధకత్వం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది పొడవుకేమో అనులోమానుపాతంలో ఉంటుంది, అడ్డుకోత వైశాల్యానికేమో విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా కలిపి రాసుకున్నట్లయితే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటారు. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటారు. లేదా ఒక ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్గా మార్చేటప్పుడు ఒక స్థిరాంకాన్ని మనం రాస్తూ ఉంటాం. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఇంటూ ఎల్ బై ఏ. ఈ రో అనేది ఒక స్థిరాంకము, దాన్ని రో అంటారు. పిలిచేటప్పుడు రో అనే శబ్దంతో పిలుస్తూ ఉంటారు. అది ఒక స్థిరాంకము. ఈ స్థిరాంకం యొక్క స్వభావం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు 1 సెంటీమీటర్ పొడవు కలిగిన ఒక తీగకు దాని అడ్డుకొలత 1 చదరపు సెంటీమీటర్ ఉన్నట్లయితే, సెంటీమీటర్ అండ్ సెంటీమీటర్ స్క్వేర్ ఉన్నట్లయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ రో అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ రో అవుతుంది. దీనినే నిరోధకత్వము అని అంటారు, రెసిస్టివిటీ. దీన్నేమో ఆర్ అంటేనేమో రెసిస్టెన్స్, ఇదేమో రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే 1 చదరపు సెంటీమీటర్ వైశాల్యం లేదా 1 చదరపు మీటర్ వైశాల్యం, మీటర్ పొడవు, చదరపు వైశాల్యము 1 మీటర్ పొడవు లేదా 1 చదరపు సెంటీమీటర్ వైశాల్యము 1 సెంటీమీటర్ పొడవు ఉన్న విద్యుత్ వాహకానికి ఉన్న నిరోధకతని విశిష్ట నిరోధకత, నిరోధకత్వము అని అంటారు. ఈ నిర్వచనం నోట్స్ రాసుకోవాలి. నిరోధకము అంటే ఏదైనా విద్యుత్ వాహకానికి విద్యుత్తును తమ గుండా ప్రసరించకుండా నిరోధించగలిగే స్వభావాన్ని నిరోధము అంటారు. దీన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. దీని యొక్క యూనిట్లు వచ్చేసినట్లయితే ఓం సెంటీమీటర్. ఈ అక్షరాన్ని ఓం అంటారు. చదివేటప్పుడు దీన్ని ఓం అనే శబ్దంతో చదవాల్సి ఉంటుంది. దాని యొక్క యూనిట్ వచ్చేసినట్లయితే ఓం సెంటీమీటర్. ఈ నిరోధకము అనేది దేని మీద దేనికి సంబంధించి ఉంటుందంటే వాహకం యొక్క పొడవుకి మరియు అడ్డుకోత వైశాల్యానికి. అంటే వాహకం యొక్క పొడవుకేమో అనులోమానుపాతంలో ఉంటుంది, అడ్డుకోత వైశాల్యానికేమో విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటాము, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అంటాము. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే, అంటే 1 యూనిట్ పొడవు 1 యూనిట్ వైశాల్యము కలిగిన వాహకము మనం తీసుకున్నట్లయితే అది ప్రదర్శించే నిరోధాన్ని విశిష్ట నిరోధము అంటారు. అనే నిరోధకత్వము అని కూడా అంటారు. విశిష్ట నిరోధము అంటారు, లేదా నిరోధకత్వము అని అంటారు. మనకి సిలబస్లో బుక్ దీన్ని నిరోధకత్వముగానే సూచించడం జరిగింది. కాబట్టి వాళ్ళ నిరోధకత్వము అంటే ఏంటో అడుగుతాడు. నిరోధకత్వము అంటే 1 యూనిట్ పొడవు 1 యూనిట్ చదరపు 1 యూనిట్ వైశాల్యము కలిగిన వాహకము ప్రదర్శించే నిరోధకతనే నిరోధకత్వము అని అంటారు. అర్థమైంది కదా. దీని తర్వాత మనకు రెండవ ధర్మం ఉంటుంది, దీనికి వ్యతిరేకమైన ధర్మము. వ్యతిరేకమైన ధర్మము అంటే ఇందాక మనం చెప్పుకున్న వాహకానికి విద్యుత్ తమ్మకుండా ప్రసరింపనివ్వకుండా ఆపే స్వభావాన్ని నిరోధకము అన్నాం. అలా కాకుండా విద్యుత్ ప్రసారానికి అనుకూలించే అంశం, దాన్ని ఏమంటారంటే వాహకత్వము అంటారు, లేదా వాహకత అంటారు. కాబట్టి వాహకత ఈ వాహకతను జి అనే అక్షరంతో సూచిస్తారు.
జీ అనే అక్షరంతో సూచిస్తారు. ఇది నిరోధానికి విలోమము. అంటే నిరోధం ఆర్కి విలోమంగా ఉంటుంది. అంటే జీ ఈజ్ ఈక్వల్ టు 1/r. వాహకత నీకు జీ అన్నట్లయితే అది 1/rకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అది నిరోధం కాబట్టి ఇక్కడ వాహకత జీ ఇది దాని అడ్డుకోత వైశాల్యానికేమో అనులోమానుపాతంలో ఉంటుంది, పొడవుకేమో విలోమానుపాతంలో ఉంటుంది. అంటే క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్న నిరోధకానికి ఇది ఆపోజిట్. కాబట్టి నిరోధము L/A కాబట్టి ఇది వచ్చేసరికి మనకు G ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A/L అవుతుంది. ఇప్పుడు ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్గా మార్చేటప్పుడు మనం ఒక స్థిరాంకం పెట్టి మనం హెచ్చ వేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని ఎలా రాస్తారు? G ఈజ్ ఈక్వల్ K ఇంటూ A/L. ఇక్కడ K కూడా స్థిరాంకమే. దీనిని కప్పా అని అంటారు. కేని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు? దీన్ని కప్పా అని అంటారు అన్నమాట. ఇక్కడ జీకి యూనిట్స్ వచ్చేసినట్లయితే దీనికి రివర్స్ కాబట్టి ఇది ఓం సెంటీమీటర్ కాబట్టి దీనికి వచ్చేసరికి పర్ ఓం పర్ సెంటీమీటర్, లేదా ఎంకేఎస్ యూనిట్లో పర్ ఓం పర్ మీటర్ అంటారు. పర్ ఓం పర్ మీటర్ లేదా పర్ ఓం పర్ సెంటీమీటర్. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ పర్ ఓంని మనము పర్ ఓము సీమెన్స్కు సమానంగా ఉంటుంది. సీమెన్, SEMAN, సీమెన్ అంటారు. సీమెన్ ఈ సీమెన్కు సమానంగా ఉంటుంది. కాబట్టి జీ యొక్క యూనిట్లు సీమెన్ పర్ సెంటీమీటర్ లేదా సీమెన్ పర్ మీటర్గా కూడా చెప్పవచ్చు. సీమెన్ అనేది పర్ ఓముకి సమానం అవుతుందన్నమాట. ఇందాకట్లాగానే మనం గమనించినట్లయితే ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. L ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అప్పుడు మనకు G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే K అవుతుంది. G ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది. అంటే ఒక సెంటీమీటర్ పొడవు అంటే ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ అడ్డుకోత కలిగిన వాహకము ప్రదర్శించే వాహకతనే విశిష్ట వాహకత లేదా వాహకత్వము అని అంటారు. విశిష్ట వాహకత, వాహకత్వము అని అంటారు. ఒక యూనిట్ పొడవు, ఒక యూనిట్ కలిగిన వాహకము ప్రదర్శించే వాహకతనే విశిష్ట వాహకత లేదా వాహకత్వం అని అంటారు. విశిష్ట వాహకత లేదా వాహకత్వం అని అంటారు. దాన్ని కప్పా కేతో మనకు సూచిస్తారు. సో ఇప్పుడు మనకు 4 టర్మ్స్ మనకు వచ్చాయి. నాలుగు టర్మ్స్ ఏమేమి వచ్చాయి? ఒకటి నిరోధము R, రెండవది వాహకత G, మూడవది విశిష్ట నిరోధము, నాలుగవది K విశిష్ట వాహకత. నిరోధము, వాహకత, విశిష్ట నిరోధము, విశిష్ట వాహకత. కాబట్టి ఇక్కడ దీనికి నిరోధానికి ఓం సెంటీమీటర్ దీని యొక్క యూనిట్ అవుతుంది, లేదా ఓం మీటర్ ఎంకేఎస్లో అయినట్లయితే ఓం మీటర్ దీని యొక్క యూనిట్ అవుతుంది. ఇది నిరోధానికి. అలాగే దీనికి వచ్చేసినట్లయితే పర్ ఓం పర్ సెంటీమీటర్ లేదా పర్ ఓం పర్ మీటర్. ఇది సిజిఎస్ యూనిట్లు, ఇది ఎస్ఐ యూనిట్స్లో ఉంటుంది. ఇక్కడ పర్ ఓంని మనము సీమెన్ అని కూడా అంటారు,
కాబట్టి సీమెన్ సెంటీమీటర్, సీమెన్ పర్ సెంటీమీటర్ ఇలా సీమెన్ పర్ మీటర్ అనేది ఈ వాహకతకు మనకు యూనిట్గా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. నిరోధము అంటే ఏదైనా వాహకము తమ గుండా విద్యుత్తుని ప్రసరింపనీయకుండా నిరోధించే స్వభావాన్నే నిరోధకము అంటారు. ఇది ప్రతి వాహకానికి కూడా ఈ నిరోధకము ఒక నిర్దిష్ట విలువలలో ఉంటుంది. వాహకత ప్రతి వాహకానికి కూడా తమ గుండా విద్యుత్తును ప్రసరించడానికి అనుకూలించే అంశాలు కొన్ని ఉంటాయి. దాన్నే వాహకత అని అంటారు. ఈ వాహకతలు, నిరోధాలు వాహకం పొడవు మీద మరియు అడ్డుకోత వైశాల్యం మీద ఆధారపడి ఉంటాయి. అడ్డుకోత వైశాల్యం అంటే వాహకత ఎక్కువగా ఉంటుంది, నిరోధకత్వం తక్కువగా ఉంటుంది. కాబట్టి నిరోధకం అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అదే వాహకం అయితే అనుపాతంలో ఉంటుంది. పొడవు పెరిగే కొద్దీ వాహకత తగ్గుతుంది, అంటే నిరోధకత్వం పెరుగుతుంది. కాబట్టి నిరోధకము పొడవు పెరిగే కొద్దీ నిరోధకం పెరుగుతుంది. కాబట్టి ఆర్ అనేది ఎల్కి అనులోమానుపాతంలో ఉంటుంది, ఏకి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. అదే వాహకానికి వచ్చినట్లయితే వాహకత అనేది వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది, పొడవుకేమో విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి G ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ బై ఎల్. ఇవి ఈ 4 అంశాలు. ఇవి కాకుండా మనకు ఈ విద్యుత్ ఇది వచ్చేసేసి ఘన లోహ ప్రవాహకాలకు ఇవి మనం ఆల్రెడీ మీరు ఫిజిక్స్లో చదువుకొని ఉంటారు. ఇప్పుడు మనకు విద్యుత్ విశ్లేషణలకు వచ్చేసరికి విన్స్టన్ బ్రిడ్జ్ అని మీరు చూసుంటారు. ఏదైనా ఒక తీగని మీకు ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో కూడా ఉంటుంది. ఏదైనా ఒక తీగను మీకు ఇచ్చేసేసి ఈ తీగ యొక్క నిరోధాన్ని కనుక్కోమన్నప్పుడు మీకు విన్స్టన్ బ్రిడ్జ్ అనే ఒక పరికరం ద్వారా మీరు దాన్ని ఆ నిరోధకత్వాన్ని సూచించడానికి మీకు ఒక అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను, మీకు పరిచయం చేస్తాను. ఆ విన్స్టన్ బ్రిడ్జ్లో మనకు ఏ తీగ అయితే మనకు నిరోధకత్వాన్ని కనుక్కోవాలో దాన్ని ఒక ప్లేస్లో అమర్చి మిగిలిన 2 ప్లేసుల్లోనేమో తెలిసిన నిరోధాలు, 3వ ప్లేస్లోనేమో వేరియబుల్ నిరోధం తెలుస్తుంది కానీ ఆ నిరోధాన్ని మార్చవచ్చు. అంటే స్థిర నిరోధాలు 2, మార్చగలిగే నిరోధాన్ని ఒకటి పెట్టుకొని విన్స్టన్ బ్రిడ్జ్లో మనం తేలిగ్గా ఏ వాహకాన్ని నీకు ఇచ్చినా సరే ఆ విన్స్టన్ బ్రిడ్జ్ సహాయంతో నువ్వు నిరోధాన్ని లెక్కించవచ్చు. అది ల్యాబొరేటరీలో మీరు ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో నిరోధకాన్ని ఎలా చేయాలనేది మీకు వస్తుంది. ఇక్కడ విద్యుత్ విశ్లేషణల విషయానికి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే విద్యుత్ విశ్లేషణ అనేది ద్రవ రూపంలో ఉంటుంది. ఈ ద్రవ రూపంలో ఉండే విద్యుత్ విశ్లేషణ పదార్థాన్ని తీసుకెళ్లి డైరెక్ట్గా విన్స్టన్ బ్రిడ్జ్లో కలపడానికి అవకాశం లేదు. అది వైర్ కాబట్టి జస్ట్ ఆ స్క్రూల మధ్య వైర్ పెట్టేసేసి నువ్వు టైట్ చేసేసి నువ్వు నిరోధాన్ని కనుక్కున్నావు. కానీ ఇక్కడ విద్యుత్ విశ్లేషణలలో అలా సాధ్యం కాదు, ఎందుకని అవి ద్రవ రూపంలో ఉంటాయి. రెండవది, డైరెక్ట్ కరెంట్ దాని గుండా పంపించినట్లయితే అది రసాయనిక చర్యలకు లోనై అది దాని యొక్క విద్యుత్ నిరోధం నిరంతరం స్వరూపమే మారిపోయే ప్రభావం ఉంటుంది. సో ఈ 2 అంశాలు మనకు విన్స్టన్ బ్రిడ్జ్ ద్వారా విద్యుత్ విశ్లేషణ యొక్క నిరోధాన్ని కనుక్కోవటానికి ప్రతిబంధాలుగా ఉంటాయి. ఈ 2 లోపాలలో ఒక లోపాన్ని మనం ఆల్టర్నేటివ్ కరెంట్ను ఉపయోగించి ఏసీ కరెంట్ను ఉపయోగించడం ద్వారా మనం నిరోధించవచ్చు. ఇక రెండవది వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పొడవు, వెడల్పు అనేవి క్రాస్ సెక్షన్ ఏరియాలు అనేవి ఈ విద్యుత్ విశ్లేషణలో మనం చెప్పుకున్న థియరిటికల్గా చెప్పుకున్నంత ఈజీగా ప్రాక్టికల్గా అవి సాధ్యం కావు. దానికోసము ఒక ప్రత్యేకంగా వేరే పద్ధతిని మనం ఉపయోగిస్తాము. దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక తెలియని వాహకం యొక్క తెలియని వాహకం యొక్క నిరోధాన్ని లెక్కించడానికి విన్స్టన్ బ్రిడ్జ్ అని ఇలాంటి అమెరికాలో మీరు ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో మీరు చేస్తుంటారు. ఏదైనా ఒక లోహపు తీగను ఇచ్చి దీని నిరోధం కనుక్కోండి అని అన్నప్పుడు మీకు ఇక్కడ ఈ విన్స్టన్ బ్రిడ్జ్ అనే ఈ అమెరికా సహాయంతో మీరు తెలియని నిరోధకముని ఒక ఇచ్చిన తీగ యొక్క నిరోధకాన్ని మీరు కనుక్కుంటారు. ఇక్కడ మనకు తెలిసిన నిరోధకాలు 2 ఉంటాయి. ఇవి స్థిర నిరోధకాలు. వీటి నిరోధకం మనకు తెలుసు. వీటి వాల్యూస్ 5, 10 ఓములు లేకపోతే 20 ఓములు, 25 ఓములు, ఎట్లా మన ఇష్టం అన్నమాట. ఇవి 2 తెలిసినవి, స్థిరము, ఈ మారవు వాల్యూస్. ఇక్కడ చలన నిరోధం ఉంటుంది. అంటే దీని నిరోధకాన్ని మనం మార్చవచ్చు, అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి మనకు దానికి మార్చవచ్చు.
ఇక్కడ మనకు ఏ వాహకం యొక్క విద్యుత్ వాహకతను కనుక్కోవాలో దాన్ని ఇక్కడ మనం బిగిస్తాం. ఇక్కడ బిగించిన తరువాత మనకున్న సూత్రం ఏంటంటే ఈ రెండు నిరోధకాలు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. R1 R4 ఈజ్ ఈక్వల్ ఈ రెండింటికి సమానం అవుతుంది. R2 R3కి సమానం అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఈ నల్ పాయింట్ అనేది ఉంటుంది, డిటెక్టర్ ఉంటుంది. డిటెక్టర్తో మనము హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక సౌండ్ ఎక్కడైతే రాదో అక్కడ విద్యుత్ వాహకత లేదు అని మనకు అర్థమవుతుంది. ఆ లేని పాయింట్లో గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆ వచ్చే పాయింట్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ రకంగా చేసినప్పుడు ఇక్కడ మనకు R2 అనేది మనకు తెలుస్తుంది. R2 అనేది తెలియంది. దీని యొక్క నిరోధం ఏమిటంటే R2 ఈజ్ ఈక్వల్ R1 ఇంటూ R4/R3 అనే ఫార్ములా మనం ఈ మూడు నిరోధాలు మనకు తెలుసు కాబట్టి ఈ మూడిటి సహాయంతో తెలియని నిరోధకాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు. కానీ విద్యుత్ విశ్లేషణలో ఈ విన్సెంట్ బ్రిడ్జ్ ద్వారా చేయాలంటే కొన్ని ప్రాబ్లం ఉంది. అది మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే మనం డైరెక్ట్ కరెంట్ను ఉపయోగించినట్లయితే విద్యుత్ విశ్లేషణ రసాయనిక చర్యకు లోనవుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం ఆల్రెడీ. రెండవది వచ్చేసేసి ఈ తీగలాగా ఈ బ్రిడ్జికి ఆ ద్రావణాన్ని తీసుకొచ్చి అనుసాధించలేము. దానికి ప్రత్యేక అమరిక కావాలి. ఆ అమరికనే మనం ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఇలాంటి ఒక సెల్ ఉంటుంది. దీన్ని కండక్టివిటీ సెల్ అంటారు, వాహక ఘటము అంటారు. ఈ వాహక ఘటంలో 1 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ప్లాటినం ప్లేట్లు ఇక్కడ బిగించబడి ఉంటాయి. వీటి మధ్య దూరం కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది. కాబట్టి 1 సెంటీమీటర్ వైశాల్యము కలిగిన 2 ప్లాటినం ప్లేట్లను 1 సెంటీమీటర్ దూరంలో అమర్స్తారు. అమర్చి దీనిని ఇట్లా ఘటంగా మనకు ఉపయోగిస్తారు. దీన్ని తీసుకువెళ్ళేసి ఈ 2 కోణాలను తీసుకెళ్ళేసి ఇక్కడ మనకు ఈ R2 స్థానంలో మనకి ఇక్కడ బిగిస్తాం. బిగించినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్ట్గా ఇక్కడ థియరిటికల్గా చెప్పుకోవడానికి అది బాగానే ఉంది. వివిధ గాఢతలలో వివిధ ఉష్ణోగ్రతల వద్ద నిరోధం తెలిసిన ఒక విద్యుత్ విశ్లేష్యాన్ని రెఫరెన్స్గా తీసుకుంటారు. అంటే ఉదాహరణకు పొటాషియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే పొటాషియం క్లోరైడ్ యొక్క నిరోధము మరియు వాహకతలు అనేక గాఢతల వద్ద అనేక ఉష్ణోగ్రతల్లో దాని యొక్క స్థిర విలువలు మనకు తెలుసు. ఆ నిరోధం తెలిసిన ఆ కేసీఎల్ ద్రావణాన్ని ముందుగా ఉపయోగిస్తున్నామో ఆ సెల్లో ఉపయోగించేసి ఘట స్థిరాంకాన్ని ముందుగా ఆ L/A విలువను ముందుగా లెక్క కడతాం. అంటే ఏంటి, ముందు కేసీఎల్ నోన్ కాన్సన్ట్రేషన్ దాని వాహకత దాని నిరోధకం తెలిసిన కేసీఎల్ని నింపేసేసి ముందు దీని ద్వారా రెసిస్టెన్స్ కనుక్కున్న తరువాత మనకు ఆల్రెడీ దాని రెసిస్టెన్స్ తెలుసు కాబట్టి దాని సహాయంతో ఆ విలువ సహాయంతో మనం L/Aని మనం లెక్కిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనకు R2 లెక్కేసాం కదా, R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ρ ఇంటూ L/A అవుతుంది. ఇప్పుడు మనం ప్రయోగంలో తీసుకున్న తర్వాత మనకి R తెలుసు, ఆల్రెడీ ముందే తెలుసు మనకు. కాబట్టి ప్రయోగ విలువలను ఇక్కడ ప్రతిక్షేపించి ఈ L/A దీన్ని ఏమంటారు అంటే సెల్ కాన్స్టెంట్ అంటారు, ఘట స్థిరాంకము అంటారు. L/Aని ఏమంటారు, ఘట స్థిరాంకము అంటారు. ఈ ఘట స్థిరాంకాన్ని ముందు కనుక్కుంటాం. తెలిసిన నిరోధకము తెలిసిన కేసీఎల్ ద్రావణాన్ని ముందుగా ఘటంతో నింపి ఈ విన్స్టన్ బ్రిడ్జ్ సహాయంతో ఘట స్థిరాంకాన్ని ఫస్ట్ లెక్క కడతాము. ఒకసారి ఘట స్థిరాంకం తెలిసిన తరువాత ఇక ఏ విద్యుత్ విశ్లేషణాన్ని మనం అందులో తీసుకున్నా సరే ఆ ఘట స్థిరాంకం విలువ మారదు. కాబట్టి మనకు విద్యుత్ విశ్లేషణ యొక్క నిరోధకతను కానీ వాహకతను కానీ ఖచ్చితంగా లెక్క కట్టడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ఘట స్థిరాంకాన్ని ఫస్ట్ ముందుగా లెక్క కట్టాలి. ఘట స్థిరాంకాన్ని లెక్క కడితే ఈ ఘట స్థిరాంకాన్ని G స్టార్ అనే సింబల్తో మనం సూచిస్తాం. G స్టార్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ R ఇజ్ ఈక్వల్ ρ ఇంటూ L/A అనేది G స్టార్కి సమానం అవుతుంది. కానీ ρ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ρ ఇజ్ ఈక్వల్ టు 1/K. విశిష్ట వాహకతకు విశిష్ట నిరోధానికి మధ్య ఉన్న సంబంధం అనులోమానుపాత సంబంధం. ఎట్లా
మనకు ఆర్కు జీకి మధ్య సంబంధం కూడా అదే. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/g లేదా g ఇజ్ ఈక్వల్ టు 1/r. నిరోధానికి వాహకతకు ఏ సంబంధం అయితే ఉంటుందో విశిష్ట నిరోధానికి విశిష్ట వాహకత కూడా మనకు అనులోమాన సంబంధమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు రో బదులు 1/k, కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు g స్టార్ అవుతుంది, సెల్ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఆర్ k ఇజ్ ఈక్వల్ g కాన్స్టెంట్, సెల్ కాన్స్టెంట్ g విశిష్ట వాహకత అది ఘట స్థిరాంకానికి సమానమవుతుంది. నిరోధము మరియు విశిష్ట వాహకత ఘట స్థిరాంకానికి సమానమవుతుంది. లేదా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/g కాబట్టి g స్టార్ ఇజ్ ఈక్వల్ 1/g ఇంటూ k విశిష్ట వాహకత, లేదా g ఇంటూ g స్టార్ ఇజ్ ఈక్వల్ k. అలా ఎన్ని రకాల సంబంధాలనైనా మనం ఒకదాని నుంచి ఒకదానికి మనం రాబట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1/ρ కాబట్టి g ఇంటూ g స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1/ρ అని కూడా రాసుకోవచ్చు. అలాగే రో ఇంటూ g స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి మనం ఇక్కడ మనకు మళ్ళా ఈ రో ప్లేస్లో మనము ఈ g స్టార్ ఆర్ను కూడా మనం ఎలాగైనా సరే ఆర్కి, కేకి, రోకి, జీకి, జీ స్టార్కి మధ్య ఉండే సంబంధాలు ఒకదాని నుంచి ఒకదానికి మనకు ఈజీగా రాబట్టే అవకాశం మనకు ఉంటుందన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎంత 1-2 సార్లు వీడియోని మీరు రిపీటెడ్గా చూడండి. అంటే ఫస్ట్ టైం మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చూడండి. నిరోధకము అనే దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ రెండోసారి జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే మూడోసారి మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా ఈ అంశాలు అర్థమవుతాయి. ఇవంతా రాకెట్ సైన్స్ ఏమి కాదు, మీరు భయపడాల్సినంత పనేమీ లేదు. చూడటానికి కొంచెం కొత్తగా ఉన్న టర్మినాలజీ కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. 1-2 సార్లు మీరు వీడియోని మీరు రిపీటెడ్గా చూసినట్లయితే ఇందులో అంశాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఉంటాయి. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నన్ను